ఐశ్వర్య బ్రాండ్ రైస్ తో ప్రతి తెలుగింటిలో సుస్థిర స్థానాన్ని పొందిన ఐశ్వర్య ఫుడ్ ఇండస్ట్రీస్ మరిన్ని నూతన ఉత్పత్తులు అందుబాటులోకి తెచ్చింది. బాలింతల కోసం ఐశ్వర్య బాలింత బియ్యం, పెళ్లిళ్లు ఫంక్షన్ల కోసం స్పెషల్ ఐశ్వర్య బియ్యం, ఆరోగ్యకరమైన ఆహారం కోసం లో జీఐ వాల్యూ కలిగిన బియ్యం 3 ఉత్పత్తులను ఐశ్వర్య రైస్ బ్రాండ్ అంబాసిడర్ ప్రముఖ టీవీ యాంకర్ సుమా కనకాల ఆవిష్కరించారు. హైదరాబాద్ పార్క్ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఐశ్వర్య ఫుడ్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ జొన్నాడ శ్రీధర్, ఎస్బీఐ ఏజీఎం విజయ రాఘవన్, డిస్ట్రిబ్యూటర్లు తదితరులు పాల్గొన్నారు. ఐశ్వర్య బియ్యం ఇంతకు ముందే మేము తీసుకొచ్చాం. అది అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తూ అందరితోటి ఆదరింపబడింది. అలాగే ఇప్పుడు ఐశ్వర్య బియ్యం ఏంటంటే డయాబెటీస్ వచ్చిన వాడాలనే కొంత అపోహ ఉంది. ఎందుకంటే దంపుడు బియ్యం క్వాలిటీ అని మేము ప్రవేశపెట్టాం కాబట్టి. కానీ అది అందరూ వాడుకునే బియ్యం అది. అలా కాకుండా డయాబెటీస్ వచ్చిన వాళ్ళు వాడడానికి ప్రత్యేకంగా లో జీఐ రైస్ని తీసుకొచ్చాం. లో జీఐ రైస్ అంటే జీఐ లెవెల్స్ తక్కువగా ఉన్న రైస్ని వాడడం వల్ల డయాబెటీస్ని కంట్రోల్ చేయడమే కాకుండా క్యాన్సర్, అలాగే ఒంటి నొప్పులు, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ నుంచి నివారించడంలో సహాయపడుతుంది. ఇప్పుడు ఈ మధ్యన అందరూ వైద్యులు కూడా లో జీఐ ఫుడ్ను వాడాలని చెప్తున్నారు. అటువంటి లో జీఐ ఫుడ్ని మనం లో జీఐ రైస్లో తీసుకొచ్చి ఐశ్వర్య లో జీఐ రైస్ అని తీసుకురావడం జరిగింది. ఇది డయాబెటీస్ వచ్చిన వాళ్ళు కూడా సంతృప్తికరంగా అన్నం తినడానికి ఉపయోగపడుతుందని, వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి ఈ డయాబెటీస్ కంట్రోల్ చేయడంలో ఇది సహాయకారిగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం. అలాగే బాలింత బియ్యం కూడా తీసుకొచ్చాం. ఐశ్వర్య బాలింత బియ్యం. బాలింత బియ్యం అనే పదాన్నే చాలా మంది మర్చిపోయారు. అది ఎప్పుడు 15-20 సంవత్సరాల క్రితం నేను నా చిన్నప్పుడు కూడా చూశాను. ఎంతోమంది పాత బియ్యం, పురటాల బియ్యం ఉన్నాయా అని చెప్పేసి అడిగి ఎక్కడుంటే అక్కడ వెతుక్కుని వెళ్ళి తెచ్చి వాళ్ళ ఇంట్లో ఉన్న బాలింతలతో వాడించేవారు.